చదువుబడిన వాక్య భాగంలో నుంచి ఒక్క వచ్చిన భాగం ఇక్కడ నేను చదువుతాను, గమనించండి. ఎక్కడ భాగంలో నుంచి 39వ వచనాన్ని నేను చదువుతాను, అందరు గమనించండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 39వ వచనం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాడు. ఇది అపొస్తలుడైన పేతురు ఆ దినమున, ఆ పెంతెకొస్తు పండుగ దినమున దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారందరి మీదకి వచ్చినప్పుడు వారి జీవితాల్లో వారు పొందిన ఆ అనుభూతిని బట్టి ఆత్మ పేతురుకు అనుగ్రహించిన వాక్ శక్తిని బట్టి అక్కడున్న వారి అందరితో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ దైవత్వాన్ని, ఆ గొప్ప దేవుని యొక్క మహిమను వారి మధ్య ప్రకటించినప్పుడు ఏ అజ్ఞానముతో, ఏ మూర్ఖత్వముతో, ఏ తెలియని తనముతో ప్రభువును విసర్జించి వాళ్ళు ఆయనను హింసించి సిలువ వేశారో, ఆ ప్రభువే నేడు లోకమునకు రక్షకుడు, ఆయనే మహిమ కలిగిన దేవుడు, ఆయన ద్వారానే మనుషులు రక్షణ పొందుతారు అని పేతురు సువార్త చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ ఆత్మ సహాయం వారు ఎప్పుడైతే పొందుతూ వచ్చారో వాళ్ళ హృదయాలలో పొడవబడ్డారు. మనం అక్కడ 37వ వచనంలో అదే చూస్తాం. వారు హృదయములలో నొచ్చుకున్న వారై, పొడవబడిన వారై, అయ్యో ఈ సత్యము మాకు తెలియకపాయనే, అట్టి గొప్ప దేవుణ్ణి మేము ఎలా తృణీకరించి ఆయనను సిలువ వేశామే, అయితే ఇంత దుర్మార్గము చేసిన మా జీవితాలకు, ఇంత పాపము చేసిన మా జీవితాలకు మాకు నిష్కృతి లేదా, మాకింకా మరి ప్రత్యామ్నాయం లేదా, మాకు క్షమాపణ లేదా, అయ్యా ఇప్పుడు మేమేమి చేయాలా? పేతురుని ప్రశ్నించారా జనాంగం. అప్పుడు పేతురు భక్తుడు చెప్పిన ఆ మాట 38వ వచనంలో 39వ వచనంలో మనం చూస్తాం. అయితే ప్రియులారా, ఈ సమయమందు మనము ఒకప్పుడు అదే స్థితిలో ఉంటిమి. యేసు ప్రభువును ఎరగక, ఆయన రక్షకుడని తెలియక, ఆయన పాపాలు క్షమించేవాడని తెలియక, లోకములో మన మార్గాలలో మనం ఇష్టం వచ్చినట్లుగా సంచరిస్తూ తప్పిపోయినప్పుడు ఆ దేవాతి దేవుడు మనల్ని సమకూర్చి, ఆయన శిలువ రక్తము ద్వారా మనల్ని విమోచించి తన సంఘములో చేర్చి, ఇవాళ ఆయన సంఘములో మనమందరము ఆయనకు అంగములుగా ఉంటున్నాం. ఇట్టి అంగములుగా చేయబడిన ఈ సంఘం అనే శరీరమునకు ఈనాడు యేసు ప్రభు శిరస్సుగా ఉండి ఆయన మనలందరినీ కూడా పాలించుచున్నాడు, ఆయన మనలందరినీ కూడా కాపాడుతూ ఉన్నాడు. ఇట్టి ప్రేమామయుడైన ఈ దేవుని యొక్క ఈ కృప ద్వారా ఈనాడు మనం ఏమి పొందుకుంటున్నామంటే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. పేతురు ఆ మాటే అక్కడ 39వ వచనంలో చెప్పటం మనం చూస్తాం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాడు. ఈ వాగ్దానం, ఏ వాగ్దానము? పైన ఎవరైతే 38వ వచనంలో చెప్పబడిన ఆ మాట, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తులోనికి బాప్తిస్మము, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందిన వారికి ఈ వాగ్దానము చెందుతుంది అని అంటున్నాడు. అయితే ఇప్పుడు ఆ వాగ్దాన మర్మములేంటో మనం ఇప్పుడు దేవుని యొక్క వాక్యములో చూస్తాం. మనం ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తము యేసు నామములో బాప్తిస్మం పొందుతారో వారందరూ కూడా ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు. ఆ శ్రేష్టమైన వాగ్దానములో ఉన్న ఆశీర్వాదాలు ఏంటో, దేవుని యొక్క లేఖన భాగాలలో ఉన్న ఆ మర్మాలను మనం గ్రహించి ఆ ఆశీర్వాదాలను బట్టి మనం ఇప్పుడు ప్రభువును ఆరాధన చేస్తాం. ఈ సమయమందు నేను చాలా క్లుప్తంగా, ఎక్కువగా వివరణలోనికి వెళ్లకుండా 7 విషయాలను దేవుడు మనకు రక్షణ ద్వారా ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, 7 ఆశీర్వాదాలు నేను మీ ముందుకు తీసుకొని వస్తాను.
ఆ 7 ఆశీర్వాదాలను బట్టి మనము ఈ ఉదయకాలము ప్రభువును ఆరాధన చేస్తాము. కనుక ఈ సత్యాన్ని మనము తెలుసుకుందాం. మొదటి ఆశీర్వాదం, ఆయన ఇచ్చిన వాగ్దానములో రక్షణ పొందిన వారికి ఆయన ఇచ్చిన ఆ యొక్క మొదటి ఆశీర్వాదం ఏమిటంటే చూడండి, మొదటి పేతురు పత్రిక నేను చదువుతాను వాక్యమును, మీరు జాగ్రత్తగా గమనించండి, గలిబిలి లేకుండా అర్థం చేసుకోవటానికి ప్రయత్నము చేయండి. చూడండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో నేను అవసరమైన మాటను చదువుతాను, గమనించండి. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఈ మాట చాలు. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఈ మాటలో మనకు ఏమి తెలియజేయబడుతుందనంటే, దేవుని వాగ్దానములో ఇప్పుడు పేతురు అక్కడ ఏమైతే చెప్పాడో, ఇంతవరకు విశ్వసించని స్థితిలో మీరుండి ప్రభువును తృణీకరించారు, ఇప్పుడు మీరు మీ హృదయాలలో పొడవబడ్డారు, నొచ్చుకున్నారు, అడుగుతున్నారు. నేను మీకు చెప్తున్నాను ఆ ప్రభు యొక్క వాగ్దాన రహస్యము ఏమిటంటే, ఇప్పుడు మీరు ప్రభువును ఎరిగి ఆయన రక్షకునిగా అంగీకరిస్తున్నారు గనక ఇప్పుడు మీరు ఏమైనారు? ఒకప్పుడు విశ్వసింపని వారు, కానీ ఇప్పుడు మీరు విశ్వసించుచున్నవారు. కనుక విశ్వసించుచున్న మీకు ప్రభు ఏమైనాడు? అమూల్యమైన వాడైనాడు. అమూల్యమైన వాడైనాడు. అంతకుముందు ఆ సంగతి తెలియదు. ఆయన అమూల్యమైన వాడని, ఆయన వెలకట్టలేని వాడని, అత్యధికమైన విలువ గలవాడని. అమూల్యము అంటే మూల్యమును చెప్పలేని, ప్రైస్లెస్ అంటే వెలకట్టలేని, ఆ మూల్యం ఎంతో చెప్పలేని, అపరిమితమైన, అత్యధికమైన విలువ కలిగిన వాడు యేసు ప్రభు. కనుక ఇవాళ మీకు యేసు ప్రభువు అమూల్యమైన వాడిగా చేయబడ్డాడు. అంటే ఒక వాల్యూ ఆయన ద్వారా మీకు కూడా వచ్చిందని అర్థం. విశ్వసించే మీకు ఆయన అమూల్యమైన వాడైనప్పుడు ఆయనను విశ్వసించిన మనమేమవుతాము? అమూల్యమైన వారం అవుతాం కదా. విలువైన ఆ ప్రభువుని మనం ఎరిగినప్పుడు ఆయనతో సమానమైన రీతిలో ఆయన మనల్ని ఎంచుతూ ఆయన సమరూపములోనికి మార్చుతున్న దేవుడు కనుక ఇప్పుడు మనము కూడా ఏమైనాము? అమూల్యమైన వారం అయిపోయినాం, విలువైనటువంటి వారం అయిపోయినాం. ఇది ఈ వాగ్దానంలో మనం పొందుతున్న ఆశీర్వాదం. ఇవాళ మనకు ఆ వాల్యూ వచ్చింది. ఒకప్పుడు లోకంలో మనం ఉన్నప్పుడు మన స్థితి ఎలా ఉండినంటే, ఆ 1 కొరింథీ 1:29 వ్రాయబడినట్లుగా మీరేం తెరవక్కర్లేదు, చెప్పేది వినండి సార్. అక్కడ 4 విషయాలు చూస్తాం. బలహీనులమని, నీచులమని, తృణీకరింపబడిన వారమని, ఎన్నిక లేని వారమని వ్రాయబడింది అక్కడ. అంటే ఇటువంటి విలువలేని బ్రతుకుల్లో ఉన్న మన జీవితాలకు ఈ 4 విషయాలు, విలువ తక్కువ సంగతులను కలిగి ఉన్న మన జీవితాలకు ఇవాళ ఆయన మనకేమయ్యాడంటే, అక్కడే రాయబడింది ఆ 31వ వచనంలో, 1 కొరింథీ 1:31లో. అక్కడ 4 విషయాలు అక్కడ మనకు చెప్పబడుతూ వచ్చాయి. చూడండి ఆ మాట, 31వ వచనం చివరి 4 మాటలు. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన. చూడండి ఎలాంటి విలువను తీసుకొని వచ్చాడు మనకు. విలువలేని 4 సంగతులను కలిగిన మన జీవితాల్లో మనం ఆయనను విశ్వసించటం చేత ఆయన అమూల్యమైన వాడిగా చేయబడి మనలను అమూల్యమైన వారినిగా, విలువైన వారినిగా చేశాం. జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన, ఎంత విలువను మనకు తీసుకొని వచ్చాడు ఇవాళ మన జీవితాలు. అందుకనే ఆ మిగతా 4 సంగతులు కూడా మనం చూస్తాం. 1 పేతురు 2:9లో కూడా ఎవరంట వీళ్ళు? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు. ఇదంత విలువ. అంటే ఒకప్పుడు విలువలేని మన జీవితాలకు విలువైన యేసు ప్రభువుని ఆయన మనకు అమూల్యమైన వాడిగా చేయబట్టం వల్ల మనము అమూల్యమైన వారంగా చేయబడుతూ వచ్చాం. ఆ విలువ మనకు తీసుకొని వచ్చాడు. ఈ సమయమందు ఈ వాగ్దానం ద్వారా
ఇది మనకు, మన పిల్లలకు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి చెందుతుంది అని భక్తుడైనటువంటి పేతురు చెప్పటం మనం చూస్తుంటున్నాం. కనుక ఈ మొదటి సంగతి, ఇవాళ మనము విలువైన వారంగా చేయబడ్డాం. మనకు ఒక విలువ వచ్చింది, మనకు ఒక వాల్యూ వచ్చింది. అందును బట్టే మనం ప్రభువును ఆరాధిస్తాం, ప్రియులారా, ఆరాధిస్తాం. ఇకపోతే రెండవ సంగతి, రెండవ ఆశీర్వాదం ఏంటో మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను, గమనించండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను. పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. చాలు. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తున్న మాట ఇది. పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడింది, లోకములో ఉన్న రక్షణ లేని వారికి కాదు. ఈ మాటలో ఆ రెండవ అంశము, ఆశీర్వాదము ఏమి దాచబడి ఉందంటే విజన్. మొదటిది వాల్యూ, విలువ మన జీవితాలకు వచ్చింది. రెండవది విజన్. విజన్ అంటే దర్శనం, ఒక దర్శనం. ప్రభు అంటున్నాడు, శిష్యులు వచ్చి అడుగుతారు, ప్రభువా నీవు ఇటువంటి ఉపమానాలతో ఇంత పెద్ద బోధలు చేస్తున్నావు, ఇంత పెద్ద జన సమూహానికి నీ దగ్గరకు వస్తే ఇదేంటి ప్రభువా, ఈ ఉపమానాలతో బోధ చేస్తున్నావు ఏంటి వాళ్ళకి? మత్తయి సువార్త 13వ అధ్యాయం మొత్తం ఉపమానాలతో కూడిన బోధ, యేసు ప్రభు చేసిన బోధ మనకు కనపడుతుంది. ఆ విత్తుమారి మర్మాన్ని ఆయన చెప్తూ వచ్చినప్పుడు అడుగుతారు శిష్యులు వచ్చి. అప్పుడు అంటాడు ప్రభు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడదు. ఎందుకని? మీరు విశ్వసించిన వారు, మీరు రక్షణ పొందినవారు, మీరు పాపక్షమాపణ పొందినవారు, మీరు ఏర్పరచబడిన వారు. కనుక మీకు మాత్రమే ఈ మర్మాలు ఎరిగే స్థితిని కనుక, లోకంలో మిగతా వాళ్ళకి ఆ సంగతులు తెలియదు కనుక వాళ్ళు ఆ సంగతులు ఎరగటం కొరకాయ ఉపమానాలతో బోధిస్తున్నారు. కానీ మీకైతే మర్మాలు ఎరిగేటువంటి వరం మీకు ఇచ్చారు, అంటే ఆ దర్శనం మీరు పొందారు. దేవుడు ఈనాడు మనకు ఒక శుభప్రదమైన దర్శనం ఇచ్చాడు. అంటే భవిష్యత్ దర్శనము, భవిష్యత్తులో జరగబోయే సంగతులు, దేవుని వాక్యములో ఉన్న మర్మాలు ఇవాళ మనం ఎరగటానికి రక్షించబడిన మనకు దేవుడు ఇట్టి గొప్ప దర్శనం ఇచ్చాడు. ఎంత ధన్యత! 7 దినాల్లో చాలామంది ఇప్పటికీ కూడా క్రైస్తవులుగా దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యములో ఉన్న సత్యములు ఏదో చెవులు పెట్టి వింటున్నారు, వస్తున్నారు, పోతున్నారే కానీ అసలైనటువంటి సత్యమును అనుసరించి నడుచుకునే జీవితాలు లేని వాళ్ళు క్రైస్తవుల్లో సగానికి పైగా ఉంటారు. ఏ మందిరంలో చూసినా వాళ్ళకేమీ తెలియదు, అమాయకంగా వస్తుంటారు. అయితే వాళ్ళలో ఉన్నది ఒకే ఒక విశ్వాసం, యేసు ప్రభు మా దేవుడు, యేసు ప్రభు మా రక్షకుడు. అది వాళ్ళ విశ్వాసం. కానీ విశ్వాసం మర్మములు ఎరగని స్థితి. అయితే నిజమైన రక్షణ, మారు మనస్సు, ఆ బాప్తిస్మ అనుభవం ఎవరైతే పొందుతారో వాళ్ళకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును బట్టి వాళ్ళు ఇట్టి దర్శనములో ఈ మర్మాలన్నీ ఎరుగుతూ పోతూ ఉంటారు. ఇవాళ దేవుడు మనకట్టి దర్శనమిచ్చి అట్టి మర్మాలు ఎరిగే స్థితిని మనకిచ్చాడు, ఒక విజన్ ఇచ్చాడు మనకు దేవుడు. అందుకనే ప్రభు ఆ మాట అంటున్నాడు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. అందుకనే ఆ మర్మాలు ఎరిగే స్థితి, ఆ దర్శనము లేని వారికి నేను ఉపమానాలతో చెప్తున్నాను, అలాగన్న వాళ్ళు అర్థం చేసుకుంటారని అని ప్రభు చెప్తున్న మాటలు మనం వింటున్నాం. దేవుడు ఇటువంటి శ్రేష్టమైన దర్శనములో ఇవాళ మనల్ని ఉంచాడు. ఒక రకంగా ఇట్టి దర్శనాన్ని బట్టి మనం అతిశయించాల ప్రభువులో. మన సంఘ సహవాసం యొక్క ఈ దర్శనం, దేవుడు భక్త్ సింగ్ గారికి ఇచ్చిన ఈ దర్శనం, చెప్పండి, భక్త్ సింగ్ గారికి దేవుడు ఇచ్చిన దర్శనం ఏంటి? ఏ వాక్య భాగము? దేవుడు భక్త్ సింగ్ గారికి ఇచ్చిన గొప్పదైన దర్శనము అపొస్తలుల కార్యములో 2వ అధ్యాయము 42వ వచనం. ఈనాడు క్రైస్తవ లోకములో ఇంత ఆత్మీయమైన ఉన్నతి కలిగిన సహవాసంగా మనం ఉండటానికి కారణం ఏంటంటే ఒక శ్రేష్టమైన దర్శనాన్ని ఆ దైవజనునికి దేవుడిచ్చిన కారణాన ఆ దర్శనంలో ఉన్న మనం ఇవాళ ఈ అద్భుతమైనటువంటి సంగతులు తెలుసుకోగలుగుతుంటున్నాం. మనం అపొస్తలుల బోధ, సహవాసము,
ప్రార్థన చేయుట, రొట్టె విరుచుట. ఇంత శ్రేష్టమైన దర్శనాన్ని లోకంలో మనము ఏ సహవాసముల సంఘములో చూడలేము. అందుకనే ఇవాళ ఆత్మీయ స్థితిలో మనం ఒక ఉన్నతంగా ఉండగలుగుతుంటున్నా. దేవుడు తన ప్రజలకు ఇట్టి శ్రేష్టమైన దర్శనం, ప్రభువు చెప్తున్న మాటలు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. కనుక ఈ వాగ్దానము ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై యేసు ప్రభు నామములో బాప్తిస్మం పొందినామో, మనము ఇట్టి వాగ్దానమును స్వతంత్రించుకొని ఆ వాగ్దానములో ఉన్న ఈ దర్శనాన్ని, ఈ విజన్ని మనం పొందుకోగలుగుతూ వస్తుంటున్నాం. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్పదైనటువంటి ధన్యత, ఆశీర్వాదం. ఇక మూడవ ఆశీర్వాదం ఏంటో చూస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయము, నేను చదువుతాను, గమనించండి. 24, 25 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24, 25 వచనాలు నేను చదువుతాను, గమనించండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట మనం ఇక్కడ చూస్తుంటున్నాం. కనుక ఏమంటున్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. మూడవ ఆశీర్వాదము, యేసు ప్రభునందు మనం విశ్వాసం ఉంచటం వలన మనకు కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చాడు, లైఫ్. మూడవ ఆశీర్వాదం ఏమని చెప్పొచ్చు? లైఫ్ అంటే జీవము. జీవము, మనకు జీవం ఇచ్చాడు. ఎందుకని? ఆయన ఏందో విశ్వాసం ఉంచినాము గనక. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము ఆయన నామములో తీసుకున్నాము గనక ఇప్పుడు మనం ఏమైనాము? జీవించే వారమైనాం, జీవము పొందినా, నిత్య జీవమును స్వతంత్రించుకున్నాం. ఇది మూడవ వాగ్దానపు ఆశీర్వాదం. ఇది జీవము, మనలోనికి జీవం వచ్చింది. మన స్థితి ఒకప్పుడు ఎలా ఉండే? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినప్పుడు, మన అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు, మీరు మీ అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేశాడు? క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కనుక చచ్చిన స్థితిలో నుంచి ఆ దేవుడు మనకు జీవమునిచ్చాడు. మనం ఇప్పుడు జీవించు వారమైనా, మనం జీవమును కలిగి ఉన్నాం. ఇది గొప్ప ఆశీర్వాదం. యేసు ప్రభు అన్నాడు కదా యోహాను 11:25లో, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. కనుక మనం చనిపోయాం, బ్రతికాం. మనం ఎప్పుడైతే ఆ గొప్పదైన అనుభవంలోనికి, అనగా యేసు ప్రభు యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానము అనేటువంటి అనుభవంలోనికి, ఆ సాదృశ్య రూపకమైన బాప్తిసం ద్వారా మనం వచ్చామో, మనం ఆయనతో కూడా లేచాము. ఆ జీవాన్ని మనం పొందుకున్నాము. ఎంత ధన్యం! ఈనాడు ఆ దేవుని వాగ్దానం ద్వారా మనము జీవము కలిగిన వారంగా చేయబడ్డాం, జీవమును పొందుకున్నాం. సో మూడవది ఏంటంటే లైఫ్. మొదటిది మనం చూసినప్పుడు వాల్యూ, ఆయన అమూల్యమైన వాడు. మన జీవితాలకు విలువలేని మన బ్రతుకులకు ఆయన ఒక విలువను తీసుకొని వచ్చాడు, విలువైన వారంగా చేయబడ్డాం. రెండవది మనం గమనించినప్పుడు ఆ విజన్, ఆ దర్శనము, దేవుని యొక్క మర్మములన్నిటినీ గ్రహించి ఆయన యందు దృఢ విశ్వాసం గలవారంగా చేయబట్టానికి ఆ దేవుడు రక్షించబడిన వారికి ఇచ్చిన ఆ గొప్ప దర్శనం, ఆ విజన్. మూడవది గమనించినప్పుడు లైఫ్, జీవము. మనకు జీవాన్ని ఆ ప్రభువు అనుగ్రహించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇకపోతే నాలుగవ ఆశీర్వాదము, ఆ వాగ్దానం ఏంటో మనము చూద్దాం. గమనించండి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము
8వ వచనం. ముందుగా అపొస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 38వ వచనం చూద్దాం. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పాప క్షమాపణ నిమిత్తము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారు. పరిశుద్ధాత్మ అనే వరం, ఇది 4వ ఆశీర్వాదం. ఎప్పుడైతే యేసు ప్రభువులోనికి మనము బాప్తిసం తీసుకుంటామో, పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది ప్రభువులోనికి బాప్తిసం తీసుకుంటామో, వెంటనే పరిశుద్ధాత్మ అనే వరమును మనం పొందుతాం. ఇది దేనిని తెలియచేస్తుందంటే, ఈ 4వ ఆశీర్వాదము పవర్, శక్తి. శక్తి కనుక 4వది శక్తి. పరిశుద్ధాత్ముడు అంటే మన జీవితాల్లో ఆయనను మనం పొందుట వలన మనకు వచ్చే శక్తి. అందుకనే మనము ప్రభు పరలోకానికి ఆరోహణమై పోయినప్పుడు ఆ దూతలు నిలిచిన శిష్యుల భూమి మీద వాడు చెప్పిన మాట అదే. అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట ఏంటిది? అది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు చాలు. కనుక పరిశుద్ధాత్మ ఒక శక్తి, పవర్. ఇవాళ ఈ 4వ ఆశీర్వాదం దేవుడు మన ప్రజలకు మనకు అనుగ్రహించాడు. ఎటువంటి శక్తితో? ఈ శక్తే ఈనాడు ప్రపంచాన్ని కదిలించి వేస్తా ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ శక్తి? దేవుని ఆత్మ తన ప్రజల్లో ఉన్నప్పుడు ఆ శక్తి నొందిన వారు వాళ్ళు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఈ శక్తి లేక అదే శిష్యులు అప్పటి వరకు పరిశుద్ధాత్మను పొందలేదు గనక వాళ్ళు ఏం చేశారు? గెత్సెమనే తోటలో యేసు ప్రభువుతో ఎవరన్నా ఉన్నారండి? సైనికులు వచ్చి ప్రభువును పట్టుకున్నప్పుడు ఎవళ్ళన్నా ప్రభువుతో ఉన్నారా? అందరూ పారిపోయారు. ఎందుకనంటే దేవుని ఆత్మ లేని వారి జీవితాల్లో పిరికితనం ఉంటుంది. పిరికితనము. ఇదే పిరికితనంతో పారిపోయిన ఈ ప్రజల్లో ఎప్పుడైతే దేవుని ఆత్మ వారిలోనికి వచ్చిందో వాళ్ళు ఎలాంటి శక్తి, ఆ శక్తిని చూస్తే జనానికి ఏమనిపించింది? అక్కడ చూడండి, అపొస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట చూడండి. అపొస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు, ఒకప్పుడు ఈ ధైర్యం లేదు, పారిపోయారు పిరికితనంతో. కానీ ఎప్పుడైతే వారు ఆ శక్తిని పొందారో, ఆ ఆత్మను పొందారో, ఆ ప్రజలు వారి ధైర్యమును చూసి పిరికితనం స్థానంలో ఏమొచ్చింది? ధైర్యము. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మని వల్ల శక్తి పొందారు వాళ్ళు. పవర్, వారిలోనికి ఆ పవర్ వచ్చిందంతే. ఈనాడు విశ్వాస సంబంధమైన జీవితంలో ఇంకా మనం పిరికివారముగా ఉంటున్నామా? అయితే మనము శక్తిహీనులము, శక్తి పొందని వారం. అనేకుల జీవితాల్లో దేవుని యొక్క శక్తిని పొందిన ఆ మాదిరి కనపట్టల్లా. మనం కొన్నిసార్లు నటనా జీవితంలో ఉంటే మన వ్యక్తిగత జీవితాల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా తెలిసిపోతూ ఉంటుంది. మనకు శక్తి గల వారమా, శక్తి లేని వారమా, పిరికి వారమా? దేవుడు ఎంత శ్రేష్టమైన వాగ్దానము తన నమ్మిన వారికి, ఆయన అంత విశ్వాసం ఉంచిన వారికి ఇచ్చాడు. చూసారా? పవర్ అనేది ఆయన వాగ్దానం ద్వారా మనము పొందుకుంటున్నాం. ఈనాడు ఇంత గొప్ప శక్తిని ఆ ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇది శ్రేష్టమైనటువంటి వాగ్దానం పొందుతున్న ఈ యొక్క ఆశీర్వాదం. విశ్వాస సంబంధమైన జీవితంలో మనము శక్తివంతులం అవ్వాలి, మనము ధైర్యవంతులం అవ్వాలి. ఎందుకంటే దానికి భిన్నంగా
పిరిగితనం ఎవరైతే ఉంటుందో, ఎవరిలో ఉంటుందో వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. ఎందుకంటే దేవుని రాజ్యమును పొందలేని వారి జాబితాల్లో మొదటి ఆ యొక్క అయోగ్యత అంటే పిరికివారే. ప్రకటన 21:8 మనం చూసే మొదటి మాట అదే, పిరికివారే దేవుని రాజ్యంలో. ఈనాడు నిజంగా నీవు నేను నిజమైన మారు మనస్సు, పశ్చాత్తాపము, ప్రభువుని ఒప్పుకొని ఆయన యందలి బాప్తిస్మము మనము కలిగి ఉన్న వారంగా ఉంటే ఖచ్చితమైన పవర్ మనలో నిలిపి మనలను ధైర్యవంతులుగా చేసి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారినిగా చేస్తాం. ఇంకా ఈ విషయాన్ని మనం ఎరుగుదాం. ఇంకా ఇది మనము చూస్తున్నటువంటి 4వ ఆశీర్వాదం. కాకపోతే 5వ ఆశీర్వాదం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 గమనించండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతాను. అవసరమైన భాగమును మాత్రమే మీరు గమనించండి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ అంటాడు, ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము. జ్ఞానము, నాలెడ్జ్ లేదా విజ్డమ్. ఈ జ్ఞానం అనేది దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఒక గొప్పదైన ఆశీర్వాదం. ఎప్పుడైతే మన ప్రాచీన స్వభావాన్ని మనం విసర్జించామో, మారు మనసు ద్వారా, పశ్చాత్తాపము ద్వారా ప్రభు యొక్క బాప్తిసం అనుభవంలోనికి మనం ఎప్పుడైతే వచ్చామో, మన క్రియలు, మన ప్రాచీన స్వభావము, మన చెడిన జీవితము అంతా విసర్జించబడి నవీన స్వభావమును ధరించుకొనుట చేత మనకు ఆ జ్ఞానము లభిస్తుంది. జ్ఞానము కలుగు నిమిత్తం. ఇది 5వ సంగతి. దేవుని ప్రజలలో ఈ జ్ఞానము చాలామంది జీవితాలలో, లోకములో జ్ఞానులం అనుకుంటారు, మేము జ్ఞానులం అనుకుంటారు. రకరకాలుగా వారికున్న భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన ఆ యొక్క వేదాంత విద్యను బట్టి, ఆ యొక్క శాస్త్రాలు పరిశోధించి, మరి వారు నేర్చుకున్న భూ సంబంధమైన జ్ఞానమును బట్టి అనేక రకాలుగా ఎంతో బుద్ధిహీనమైనటువంటి బోధలు, ఎంతో సత్యము తెలియనటువంటి బోధలు ఈనాడు లోకములోనికి తీసుకొని వచ్చి, అది ఒక రకంగా చెప్పాలనంటే ఈ జ్ఞానం ఎటువంటిదని అంటున్నాడంటే, చూడండి యాకోబు పత్రిక 3వ అధ్యాయము. ఈ జ్ఞానంలో 2 రకాలు ఉందండి. ఏ జ్ఞానం కలిగి ఉంటున్నాం మనము? దేవుడు మనకు ఏ జ్ఞానం వాగ్దానం చేశాడు? గమనించండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము నేను చదువుతాను, గమనించండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? 13వ వచనం నుంచి. వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును, వివాదమును ఉంచుకొని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినయ్యున్నది. ఎలయనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఇది మొదటి జ్ఞానం. రెండో దాని తర్వాత చెప్తాను. ఇది ఎటువంటి జ్ఞానమట? భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, దయ్యముల వంటి జ్ఞానము. అందుకనే ఇటువంటి జ్ఞానము పండితులమని, గొప్ప బోధకులమని, గొప్ప సత్యం ఎరిగిన వారమని చెప్పుకుంటూ ఇటువంటి వ్యర్థమైన జ్ఞానము చేత ఈనాడు దేవునికి మహిమ తేలేకపోతుంటున్నారు. చాలామంది
మంచి విశ్వాసులైన వాళ్ళు ఇవాళ ఆ యూట్యూబ్లో కొన్ని డిబేట్లు, కొన్ని బోధనలు చూస్తుంటే ఎంత బుద్ధిహీనమైన స్థితి. లోకరక్షకుడైన యేసు ప్రభువును తగ్గించి ఆయన మానవాళి పాపముల కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ గొప్ప దేవుడని ఎరగక తప్పుడు బోధలతో క్రైస్తవ సమాజాన్ని ఎంతో కలవరపరుస్తున్న దినాల్లో మనం ఉంటున్నాం. కొద్దిమందికి తెలిసి ఉండొచ్చు, అందరికీ తెలియదు. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇవాళ లోకములో ఎటువంటి సైతాను బోధ జరుగుతూ ఉందో. ఎందుకని? వీళ్ళు జ్ఞానం ఈ ప్రకృతి సంబంధమైన, భూ సంబంధమైన జ్ఞానంతో వీళ్ళు ఇటువంటి అసత్య బోధల వలన క్రైస్తవ లోకాన్ని వాళ్ళు కలవరపరుస్తుంటున్నారు. దేవుని తగ్గించి దేవునికి రావాల్సిన మహిమ తీసుకొని రాలేకపోతుంటున్నారు. దయ్యముల జ్ఞానం. ఇటువంటి వాళ్ళ మధ్య ఏముందంట? మత్సరము, కలహము, వివాదము అవే జరుగుతున్నాయి. ఇవాళ సంఘాలలో మన జీవితాల్లో ఇంకా మత్సరము, ఇంకా వివాదము, ఇంకా భేదము మన హృదయాల్లో కలిగి ఉన్నావంటే నువ్వు ఎలాంటి విశ్వాసివి, నువ్వు ఎలాంటి జ్ఞానం కలిగినటువంటి వాడవు. అయితే నిజమైనటువంటి ఆ జ్ఞానం, దేవుని జ్ఞానం ఎలాంటిదో అక్కడ మనం చూస్తాం. యాకోబు పత్రిక 3:17 చూడండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునయ్యున్నది. సార్, అద్భుతమైన దైవిక జ్ఞానం దేవుడు మనకు వాగ్దానం చేసింది ఈ జ్ఞానం అండి. ఈ జ్ఞానంలో ఎన్ని సుగుణాలు ఉన్నాయి. విశ్వాసి, ఇవాళ నీ జీవితంలో నేను జ్ఞానిని అనుకొని దయ్యముల జ్ఞానము చేత మత్సరము, వివాదము, కలహము, పగ మరి ఇవన్నీ పెట్టుకున్న నీ జీవితంలో ఇవున్నాయా నీకు? ఈ దైవికమైన జ్ఞానం ఉందా నీకు? పైనుండి వచ్చే జ్ఞానము, దేవుని ద్వారా పొందిన జ్ఞానము ఎంత శ్రేష్టమైన సుగుణాలను కలిగి ఉన్నది. అది పవిత్రమైనదిగా, సమాధానకరమైనదిగా, మృదువైనదిగా, సులభముగా లోబడేదిగా, కనికరముతో మంచి ఫలములతో నిండుకొనిదిగా, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదిగా. పక్షపాతము మరి ఎందుకు ఈ దుస్థితి ఎందుకు వస్తుంది క్రైస్తవ సమాజంలో? ఏమిటి పక్షపాతము? కొందరిని ప్రేమించటము, కొందరిని ద్వేషించటము. వాళ్ళు మా వర్గం కాదు, మా గ్రూపు కాదు, వీళ్ళు వేరే వర్గం, వేరే గ్రూపు. ఎంత బుద్ధిహీనమైన జ్ఞానముతో, దయ్యముల జ్ఞానముతో, భూ సంబంధమైన జ్ఞానముతో ఇవాళ సంఘములో ఒక ఐక్యత, సమాధానం లేకుండా మనమంతా ఒకటి, మనమంతా ఒకటే ప్రభు శరీరములో. కనుక సమాధానకరమైనటువంటి సత్యముతో కూడినటువంటి ఒక పరిచర్య, ఒక దేవుని సేవ మనం చేద్దాం. ఇది అటువైపు ఇటువైపు అనేది లేకుండా. ఏమిటి పక్షపాతము? ఎటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని వాళ్ళ సంఘంలో మనం సంఘానికి ఉపయోగపడే వారంగా ఉంటున్నాం? పరిశీలన చేసుకోవాలి. కనుక దేవుడు ఇట్టి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎంత ఆశీర్వాదం. కనుక ఈ 5వ సంగతి, ఎప్పుడైతే మనము మారు మనసు పొంది బాప్తిస్మ అనుభవంలోకి వచ్చామో దేవుడు మనకు ఒక నవీన స్వభావంతో పాటు ఆ జ్ఞానము మనకిచ్చాడు. పరసంబంధమైన పైనుండి వచ్చే జ్ఞానం ఇచ్చాడు. ఇవాళ సంఘములో సాత్వికులంగా, మృదువైన సంభాషణ, మృదువైన మాటలు కలిగిన వారంగా, సత్య ప్రవర్తన కలిగిన వారంగా, కనికరము, దయ అనేటువంటి నీతి ఫలములు కలవారంగా, పక్షపాతము లేని వారంగా, వేషధారణ లేని వారంగా మనముంటే అది దేవుడిచ్చిన జ్ఞానం. కనుక ఇప్పటి వరకు నీ జ్ఞానము ఇది దేవుడి నుంచి పొందినని అనుకుంటే ఏది? రుజువేది? నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, నీ పరిస్థితిలో నువ్వెక్కడా రుజువు చూపించగలుగుతున్నావు ఇది దైవికమైన జ్ఞానమని? కనుక దేవుడు ఇంత గొప్ప ధన్యత మన జీవితాలకిచ్చి ఇటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలతో నేటి దినం ప్రభువుని ఆరాధించడానికి ఆయన మనల్ని సమకూర్చాడు. ఈ సత్యం ఎరుగుదాం. కనుక దేవుని ఆశీర్వాదాల్లో
మనము ఈ 5వది జ్ఞానాన్ని చూస్తూ వచ్చాం. ఇక 6వది ఏంటో, ఆ ఆశీర్వాదం ఏంటో చూద్దాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం గమనించండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. చాలు. ఆయన నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగజేస్తాయి. 6వ విషయం ఏంటంటే హీలింగ్, స్వస్థత. 6వ ఆశీర్వాదము స్వస్థత. ఈ స్వస్థత, ఈ హీలింగ్ ఎవరికి దొరుకుతుంది? ఆయన నామములో భయభక్తులు గల వారికి, ఆయన నామములో విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందిన వారికి. ఆ మూలాంశం మనం మర్చిపోవద్దు. కనుక మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మము వల్ల ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటే అట్టి వారిపైన ఆయన నీతి సూర్యుడిగా ఉదయిస్తాడు. ఆ నీతి సూర్యునిలోని ఆ కిరణాలు, ఆ వెలుగు మనకు స్వస్థత, ఆరోగ్యము కలుగజేస్తుంది. ఇవాళ ఈ వాగ్దానం ఎంత ధన్యకరమైనటువంటిది. ఆత్మీయంగాను శారీరకంగాను అట్టి నీతి సూర్యుని యొక్క రెక్కల ఆరోగ్యము మనలను బాగు చేస్తా ఉంది. ఆరోగ్యకరమైన ఈ ఆత్మ సంబంధమైన స్వస్థత మన జీవితాల్లో మనం పొందుకుంటున్నాం. కనుక ఇది 6వ సంగతిగా మనం చూస్తుంటున్నాం. ఆ స్వస్థత లేదా ఆ హీలింగ్ అనేటువంటిది ఆయన యందు భయభక్తులు గలవారికి ఆ దేవుడు ఇస్తున్నాడు. ఇవాళ మనం అది అనుభవిస్తున్నాం. ఆత్మీయంగా కూడా స్వస్థపరచబడిన గుణముతో, స్వభావముతో దేవుని మందిరములో ఆయన పిల్లలుగా మనం ప్రవర్తించటానికి ఆ దేవుడు ఈ గొప్ప ఆరోగ్యము, ఈ స్వస్థత మనకు ఆత్మీయంగా అనుగ్రహించినాడు. గనక అట్టివారు ఎంతో ఉల్లాసముతో ఆ ప్రభువును ఆరాధిస్తారు. ఎందుకంటే లోపల ఆ స్వస్థత ఉన్నది, ఆ ఆరోగ్యం ఉన్నది. కానీ మనుషుల్లో ఈ లోపల కలిగి ఉండే స్వస్థత, ఆరోగ్యాన్ని మనం అనేక సార్లు చూడలేము. పైకి ఆరాధించవచ్చు, అది బయట ఆరోగ్యం. అది బయట నీకు ఇచ్చిన గొప్ప ఉల్లాసము, ఉత్సాహము, ఆ మంచి స్థితి నిన్ను గొప్పగా ఆరాధించేటట్టుగా చేయొచ్చు. లోపలందా ఈ స్వస్థత, ఈ ఆరోగ్యము? తిమోతిని ఎప్పుడు అనేవాడు, ఎప్పుడు వచ్చిన నాతో లోపల బయట బాగున్నావా అనేవాడు. మనుషులు బయట బాగుంటారు, లోపల బాగోరు. కానీ ఆ దైవజనుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆత్మీయ జీవితంలోను శారీరక జీవితంలోను రెండు విధాలుగా బాగున్నావా, లోపట బయట బాగున్నావా? ఈనాడు మన జీవితాల్లో లోపట బయట బాగున్నామా? మనము ఇట్టి వాగ్దానంతో కూడిన ఈ యొక్క స్వస్థత, ఈ హీలింగ్ మన జీవితాల్లో మనము లోపల పొందుకుంటున్నామా? సంగతి మనం ఎదుగుదాం. ఆ రీతిగా దేవుడు తన శ్రేష్టమైన ఈ వాగ్దానం ద్వారా ఈ ఆత్మీయ ఆశీర్వాదాలు మన జీవితాలకు తీసుకుని వచ్చాడు. కనుక 6వ సంగతి హీలింగ్, స్వస్థత అనేటువంటిది మనం చూస్తున్నాం. చివరిగా 7వ సంగతి నేను ముగిస్తాను. గమనించండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము నేను చదువుతాను, గమనించండి. అవసరమైన భాగం మాత్రమే. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం గమనించండి. నేను చదువుతాను. మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. 7వ విషయం ఏంటంటే గ్రేస్ అండ్ పీస్, కృప
సమాధానం. ప్రభు అయిన యేసు క్రీస్తును కూర్చిన అనుభవ జ్ఞానం చేత ఇది. అంటే చూడండి, అది ఎక్స్పీరియన్స్, అనుభవ జ్ఞానం ఎప్పుడు వస్తుంది మనకు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసు నామములో బాప్తిసం పొందినప్పుడు అది ఆ వాగ్దానం పొందిన వారందరికీ విస్తరిస్తుంది. ఆ అనుభవ జ్ఞానం వల్ల మనకి ఏం కలుగుతుంది? ఈనాడు కృప, సమాధానము. ఒక ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానం ఇది. దేవుడు మనకు కృపని, సమాధానము ఇచ్చాడు. అందువల్ల ఇట్టి దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన ఈ వాగ్దాన సంబంధమైన ఈ సంగతులు వాళ్ళ ప్రభువును మనం ఆరాధించడానికి ఆధారం అవుతున్నాయి. కృప, ఎందుకంటే మానవ జీవితంలో కృప మనకు తోడుగా లేకపోతే, కృప ద్వారా మనం నడిపించబడకపోతే మనం ఏమీ సాధించలేం. అసలు ఒక మాట చెప్పాలంటే, మనము కృప చేత రక్షించబడ్డాం. ఆదివారం ప్రతి వారకుడికి వచ్చి భక్తిని చేయటం వల్ల కాదు, మనకు విస్తారంగా ఉంది కదా అని ఎక్కువ కానుక పెట్టలేసి ఎక్కువ ఇస్తే మనము ఇట్టి కృపను పొందుకోలేము. కృపచేత రక్షించబడ్డాం. అదే మనము చూస్తాం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మీరు కృపచేత రక్షించబడ్డారు. కృపచేత. ఆ కరుణా సంపన్నుడైన దేవుడు మనల్ని ఏం చేశాడంటే, ఆయన కృపచేత మనల్ని రక్షించాడు. కనుక ఇట్టి సమాధానము, ఇట్టి కృపకు మనల్ని పాత్రలు చేసిన ఆ దేవుణ్ణి మనము ఎలా ఆరాధన చేస్తాం? కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ 7 సంగతులు ఆయన వాగ్దానం ద్వారా ఈ ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ వచ్చాం. మొదటిది వాల్యూ, రెండవది విజన్, మూడవది లైఫ్, నాలుగవది నాలెడ్జ్, పవర్, ఐదవది నాలెడ్జ్, ఆరవది హీలింగ్, ఏడవది గ్రేస్ అండ్ పీస్. అంటే ఇంగ్లీష్ మాటలో క్లుప్తంగా ఉంటుంది. దాన్ని అనలైజ్ చేసుకుంటే ఈ 7 సంగతులు కూడా మనకు విలువ, ఆయన అమూల్యమైన వాడు మనల్ని విలువైన వారినిగా చేశాడు కదా. ఆయన పరలోక రాజ్య మర్మాలు గ్రహించే ఆ విజన్ మనకిచ్చాడు. ఆ తర్వాత చచ్చిన స్థితిలో ఉన్న మనలకు ఆయన జీవమునిచ్చాడు. బలహీనులము పిరికివారమైన మనలకు ఆయన పవర్ ఇచ్చాడు, పరిశుద్ధాత్మతో. అలాగే భూ సంబంధమైన పనికిమాలిన జ్ఞానంలో దయ్యముల బోధ, దయ్యముల జ్ఞానం కలిగిన మనకు ఆయన నవీన స్వభావం ద్వారా ఆ పరసంబంధమైన దైవికమైన జ్ఞానం ఇచ్చాడు. దాని ద్వారా మనలో ఆ దేవుని యొక్క స్వరూపము, ఆ గుణ లక్షణాల ద్వారా మనం లోకానికి చూపించగలుగుతుంటున్నాం. అలాగే లోపలను కూడా మనము ఇటువంటి ఆరోగ్యకరమైన స్వస్థత ఆయన యందు భయభక్తుల వల్ల మనం పొందుకుంటున్నాం. ఈనాడు మన యాత్ర జీవితంలో అట్టి కృప, అట్టి సమాధానము మనలను అంటుకొని ఉండి మన యాత్రలో నడిపిస్తా ఉంది. ఈ 7 అంతల ఆశీర్వాదాలు ఆయన వాగ్దానం ద్వారా పొందుకున్న మన జీవితాలు మనము గ్రహింపుతో, అనుభవంతో, ఇట్టి అనుభవాలు లేకుండా ఆరాధించటము అది ప్రభువుకి ఇష్టం ఉండదు ఒక రకంగా. కానీ వాటిని మనం పొందుకుందాం. ఇంకా ఇటువంటి ఖచ్చితమైన మారు మనసు అనుభవము, పాప క్షమాపణను గూర్చిన ఆ జ్ఞానము, ఆ ప్రభువులోనికి యథార్థంగా బాప్తిసం పొందిన అనుభవం మనకుంటే, ఆ దేవుడిచ్చిన ఆ వరము మనలో ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు 7 అంతల సంగతులతో మనము ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా జీవించగలుగుతాం. అట్టి దాని కొరకై మనము లోపభూయిష్టమైన దాన్ని సరిచేసుకొని అట్టి దానిని పొందుకొని నిజమైనటువంటి ఆరాధన, యథార్థమైనటువంటి ఆరాధన ఆ ప్రభువుకిచ్చి ఆ ప్రభువును మనము కనపరచుదాం. మనము ఆరాధనలో ప్రవేశించుదాం.